చూడమ్మా. సో ప్రీవియస్ క్లాస్లో మెన్సురేషన్ స్టార్ట్ చేసాం నాన్న. సో ఈ మెన్సురేషన్ బేస్ చేసుకొని డిఫరెంట్ షేప్స్కి మనం పెరిమీటర్ అంటే అవుటర్ లెంత్, దాన్నే సర్కంఫరెన్స్ అంటాం, ఏరియా ఆఫ్ దట్ షేప్ క్యాలిక్యులేట్ చేస్తూ వచ్చాం. ఇవే మనం ఎక్కువగా ఫిజిక్స్లో 2 ఇయర్స్లో యూస్ చేస్తూ వెళ్తాం నాన్న. సో ఇందులో ఫస్ట్ వన్ స్క్వేర్కి ఏరియా ఏ స్క్వేర్ అంటాం. సో పెరిమీటర్ ఆర్ సర్కంఫరెన్స్ 4a అంటాం నాన్న. రెక్టాంగిల్కి ఏరియా లెంత్ ఇంటూ బ్రెడ్త్, పెరిమీటర్. ఇక్కడ ప్యారలల్ సైడ్ సేమ్ నాన్న. సో l + l 2l, ఇక్కడ b + b 2b. సో 2l + 2b 2 కామన్, 2 × l + b. అదే సర్కిల్ ఏరియా అయితే πr², సర్కంఫరెన్స్ అయితే 2πr. నెక్స్ట్ ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే 2 సైడ్స్ సేమ్ ఉంటాయి, బేస్ డిఫరెంట్ ఉంటుంది, ½ × బేస్ × హైట్ అంటాం. అదే పెరిమీటర్ తీసుకుంటే 2a + b ఉంటుంది నాన్న. తర్వాత నెక్స్ట్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ 3 సైడ్స్ సేమ్ ఉంటాయి నాన్న. సో పెరిమీటర్ 3a ఉంటుంది, ఇక్కడ ఏరియా √3/4a² ఉంటుందమ్మా. తర్వాత రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నాన్న, ఏరియా ½ × బేస్ × హైట్ ఉంటుంది, బట్ హైపోటెన్యూస్ క్యాలిక్యులేట్ చేయడానికి పైథాగరస్ థియరం యూస్ చేస్తాం, √ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ సైడ్ స్క్వేర్ అంటాం. తర్వాత పారలోగ్రామ్ నాన్న. సో పారలోగ్రామ్ బేస్ చేసుకుంటే సో ఏరియా బేస్ × హైట్ అని చెప్తాం. సో తర్వాత నెక్స్ట్ ఇక్కడ టోటల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఒక ట్రయాంగిల్లో టోటల్ యాంగిల్ ఎంత ఉంటుందంటే 180 degrees ఉంటుందమ్మా. సో అది మాత్రం గుర్తుపెట్టుకో. తర్వాత నెక్స్ట్ ట్రెపీజియం. సో ట్రెపీజియం బేస్ చేసుకుంటే ఏరియా ½ × బేస్, ½ × h × a + b అని చెప్తాం, లేదా ½ × a + b × హైట్ అంటాం. సో ఇక్కడ ఏ అంటాం, ఇక్కడ b లెంత్ అంటాం, అండ్ దిస్ ఈజ్ యువర్ హైట్. సో a + b × హైట్ ఈజ్ ద ఏరియా. తర్వాత నెక్స్ట్ ఎలిప్స్ అమ్మ. సో ఎలిప్స్కి ఎప్పుడు కూడా ఈ లాంగ్ హారిజాంటల్ యాక్సిస్ని మేజర్ యాక్సిస్ అంటాం, ఈ వర్టికల్ యాక్సిస్ని మైనర్ యాక్సిస్ అంటాం. అందులో హాఫ్ పార్ట్ సెమీ మేజర్ యాక్సిస్, ఇక్కడ హాఫ్ పార్ట్ సెమీ మైనర్ యాక్సిస్ అంటాం. తర్వాత ఏరియా ఎంత ఉంటుంది సార్ ఎలిప్స్కి అంటే πab అంటాం నాన్న. తర్వాత నెక్స్ట్ క్యూబ్. సో క్యూబ్ 3D డయాగ్రామ్ తీసుకుంటే మీరు ఇక్కడ సో వాల్యూమ్ వచ్చేసి లెంత్ × బ్రెడ్త్ × హైట్, కాబట్టి ఏ క్యూబ్ ఉంటుందన్న. అదే సర్ఫేస్ ఏరియా ఆఫ్ దిస్ క్యూబ్ ఈజ్ 6a² అంటాం. నెక్స్ట్ స్పియర్ తీసుకుంటే వాల్యూమ్ 4/3πr³ అంటాం, సర్ఫేస్ ఏరియా 4πr² అని చెప్తాం నాన్న. తర్వాత నెక్స్ట్ అమ్మ 12th వన్. నెక్స్ట్ 12th వన్ నాన్న. 12th వన్ రాయమ్మా. స్పియర్ అయిపోయింది కదా, హెమిస్పియర్ నాన్న. సో స్పియర్ అయిన తర్వాత హెమిస్పియర్ రాయమ్మా. హెమిస్పియర్ ఏరియా మాత్రమే మనకు అవసరం అవుతుందమ్మా, సర్ఫేస్ ఏరియా, కర్వ్డ్ సర్ఫేస్ నో నీడ్. సో కాబట్టి ఏరియా మాత్రమే రాయమ్మా. హెమిస్పియర్ హెమిస్పియర్ నాన్న హ్యావింగ్ రేడియస్ r. సో హెమిస్పియర్ తీసుకుంటే హ్యావింగ్ రేడియస్ r నాన్న. సో ఇది మామూలుగా హెమిస్పియర్ అంటారు నాన్న. ఈ హెమిస్పియర్ యొక్క రేడియస్ నథింగ్ బట్ క్యాపిటల్ R. సో ఈ హెమిస్పియర్ యొక్క ఏరియా ఎంత ఉంటుంది? సో లైక్ యువర్ హాఫ్ లెమన్. మామూలుగా మీరు లెమన్ తీసుకుంటే అది స్పియర్ రా, కట్ చేస్తే హాఫ్ ఆఫ్ ద లెమన్, దాన్ని హెమిస్పియర్ అంటాం. హెమిస్పియర్ లైక్ యువర్ హాఫ్ లెమన్. ఓకే, సో ఈ హెమిస్పియర్ రేడియస్ r నాన్న. సో దీనికి ఏరియా రాయమ్మా. సో హెమిస్పియర్ ఏరియామా 2/3πr³ అమ్మ. సో హెమిస్పియర్ వాల్యూమ్ నాన్న, వాల్యూమ్ ఏరియా అడగరు, వాల్యూమ్. హెమిస్పియర్ వాల్యూమ్ 3Dలో ఎప్పుడు వాల్యూమ్ రా, 2D ఫిగర్స్ అంతా కూడా ఏరియా, పెరిమీటర్, సర్కంఫరెన్స్. 3D డయాగ్రామ్స్ వాల్యూమ్, సర్ఫేస్ ఏరియా. సరేమ్మా, వాల్యూమ్ ఎంత అంటే 2/3πr³ నాన్న. 2/3πr³. హెమిస్పియర్ వాల్యూమ్ 2/3πr³. 2/3πr³ నాన్న. నెక్స్ట్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. ఈ కర్వ్ సర్ఫేస్ ఏరియా ఎంత? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, నాట్ టోటల్ సర్ఫేస్ ఏరియా మా, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. ఆ హెమిస్పియర్ కుండే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా నాన్న. హెమిస్పియర్ కుండే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 2πr². 2πr². బట్ మనం ఫిజిక్స్లో అయితే యూస్ చేయం నాన్న, బట్ గుర్తుపెట్టుకోండి 2πr². హెమిస్పియర్ అయితే వాల్యూమ్ 2/3πr³. అదే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా నాన్న 2πr². గుర్తుపెట్టుకో. నెక్స్ట్ తర్వాత 13th వన్ అన్న.
13th వన్ సిలిండర్. ఇవి కంపల్సరీగా ఫిజిక్స్లో యూస్ చేస్తారు నాన్న. సిలిండర్, సిలిండర్. సో సిలిండర్, వాల్యూమ్, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అవి ఎక్కువగా ఫిజిక్స్లో యూస్ చేస్తారు నాన్న. సో సిలిండర్, సో ఇది సిలిండర్ నాన్న. సో ఈ సిలిండర్లో దిస్ ఈజ్ ద యాక్సిస్. సో ఈ సిలిండర్లో దిస్ ఈజ్ ద యాక్సిస్ ఆఫ్ ద సిలిండర్ నాన్న. అండ్ దిస్ ఈజ్ ద రేడియస్ మా. This is the axis of the cylinder and this is your radius and height will be h. What is the volume of cylinder? Formula. Volume of cylinder, yes, pi r square h. ఎందుకు సార్ అని అడిగారు అనుకో, బాబు వాల్యూమ్, వాల్యూమ్ అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ కదా నాన్న. దీనికి ఏరియా, సిలిండర్కి ఏరియా ఎప్పుడు సర్కిల్ ఫామ్లో ఉంటుందిరా. సో కాబట్టి పై ఆర్ స్క్వేర్ రా, హైట్ హెచ్ రా, కాబట్టి పై ఆర్ స్క్వేర్ హెచ్ నాన్న. సో పై ఆర్ స్క్వేర్ హెచ్. సో వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ నాన్న పై ఆర్ స్క్వేర్ హెచ్, లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ రా. సో లెంత్ ఇంటూ బ్రెడ్త్ అంటే నథింగ్ బట్ సో ఏరియా. ఇక్కడ ఏరియా అనేది సర్కిల్ ఫామ్లో ఉంటుంది కాబట్టి పై ఆర్ స్క్వేర్ నాన్న. అండ్ దిస్ ఈజ్ ద హైట్. సో కాబట్టి పై ఆర్ స్క్వేర్ హెచ్ ఈజ్ ద వాల్యూమ్. నెక్స్ట్ అన్న కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఎంత ఉంటుంది? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా అడగట్లేదు నాన్న, స్పెసిఫై చేస్తున్నాను. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా పైమా 2 pi RH. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా సిలిండర్ నాన్న 2 pi RH. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అమ్మా 2 pi RH. నెక్స్ట్ నాన్న కోన్. కోన్, కోన్ నాన్న మామూలు ఐస్ క్రీమ్ కోన్, బిస్కెట్ ఐస్ క్రీమ్ ఉంటుంది కదా దాని కోన్, లేకపోతే మీ బర్త్డే క్యాప్. సో కోన్, కోన్ బేస్ చేసుకొని సో ఇది కోన్, దీన్ని బేస్ చేసుకొని చెప్పున్నానా. సో కోన్ బేస్ చేసుకొని వాల్యూమ్, వాల్యూమ్, హైట్, radius r from the axis, volume nana entama volume 1/3 pi r square h. 1/3 pi r square h. 1/3 pi r square h. Curved surface area pi r l, pi r h. Curved surface area pi r h, but ఇంతవరకు అయితే అడగలేదమ్మా, నో నీడ్. సో కోన్ యొక్క వాల్యూమ్ 1/3 pi r square h నాన్న. సో ఇవి టోటల్ మెన్సురేషన్లో 14 షేప్స్ మనకు ఎక్కువగా ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్లో యూజ్ అయ్యేటివి నాన్న. ఎక్కువగా సెకండ్ ఇయర్లో ఇలాంటి 3D డయాగ్రామ్స్ యూజ్ అవుతూ ఉంటాయి. ఫస్ట్ ఇయర్లో ఎక్కువగా 2D డయాగ్రామ్స్ యూజ్ చేస్తూ వెళ్తాం. సో 2D డయాగ్రామ్స్ అంటే ఎక్కువగా ఇవి నాన్న. ఇవి ఎక్కువగా ఫస్ట్ ఇయర్లో యూజ్ అవుతూ ఉంటాయి నాన్న. ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్లో కైనమాటిక్స్లో ఎక్కువగా యూజ్ చేస్తూ వెళ్తూ ఉంటాం కాబట్టి గుర్తుపెట్టుకో. ఫస్ట్ చూడన్నా, సో స్క్వయర్ ఏరియా ఎంత? ఏ స్క్వయర్. సో సర్కంఫరెన్స్ ఎంత? 4a. నెక్స్ట్ రెక్టాంగిల్ ఏరియా ఎంత? లెంత్ ఇంటూ బ్రెడ్. సో సర్కంఫరెన్స్ ఎంత? 2 ఇంటూ l ప్లస్ b. సర్కిల్ ఒక ఏరియా పై ఆర్ స్క్వయర్, సర్కంఫరెన్స్ 2 pi r. ఐసోసెలస్ ట్రయాంగిల్ ఏరియా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. తర్వాత పెరిమీటర్ అయితే 2a ప్లస్ b. నెక్స్ట్ అమ్మ తర్వాత ఈక్విలేటరల్ ట్రయాంగిల్ పెరిమీటర్ 3a. నెక్స్ట్ ఏరియా అయితే √3/4 a స్క్వేర్. ఇవన్నీ 2D డయాగ్రామ్స్, అందుకే ఏరియా చెప్తున్నాను. 3Dలో వాల్యూమ్ అండ్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా చెప్తా, లెంత్ చెప్పలేము. సరే నెక్స్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే పైథాగరస్ థీరం హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ సైడ్ స్క్వేర్. సో నాకు మామూలుగా పైథాగరస్ థీరం షార్ట్ ఫామ్లో కావాలంటే హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ సైడ్ స్క్వేర్. టోటల్ యాంగిల్ ఎంత ఉంటుంది ట్రయాంగిల్లో కానీ రైట్ యాంగిల్లో కానీ అంటే 180 degrees. తర్వాత నెక్స్ట్ అమ్మ ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏరియా ఏముంటుంది? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. నెక్స్ట్ పారలోగ్రామ్ అన్నప్పుడు నాన్న ఏరియా బేస్ ఇంటూ హైట్, అది గుర్తుపెట్టుకో. తర్వాత నెక్స్ట్ నాన్న
ట్రిపీజియం అన్నప్పుడు లాంగెస్ట్ లెంత్ని ఏ అనుకుంటానా, షార్టెస్ట్ లెంత్ని బి అనుకుంటానా, హెచ్ ఈస్ ద హైట్. సో అప్పుడు వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ దిస్ ట్రిపీజియం అంటే హాఫ్ ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ హెచ్ అంటాం. తర్వాత ఎలిప్స్ అమ్మ, ఎలిప్స్ అంటే సెమీ మేజర్ యాక్సిస్ ఏ, సెమీ మైనర్ యాక్సిస్ బి, అప్పుడు ఏరియా ఏమవుతుందంటే పై ఏబి అని చెప్తాం నాన్న. తర్వాత నెక్స్ట్ క్యూబ్, ఇక్కడి నుండి 3D డయాగ్రామ్ స్టార్ట్ అవుతాయి. సో క్యూబ్లో వాల్యూమ్ లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్, నథింగ్ బట్ ఏ క్యూబ్ ఉంటుందమ్మా. అదే సర్ఫేస్ ఏరియా, సర్ఫేస్ వేరు కర్వ్డ్ వేరు. సో ఇక్కడ నేను సర్ఫేస్ ఏరియా చెప్తున్నాను, టోటల్ సర్ఫేస్ ఏరియా 6a² నన్ను, దెర్ ఇస్ నో కర్వ్ ఫర్ దిస్. నెక్స్ట్ అదే స్పియర్ అయితే వాల్యూమ్ 4/3 πr², టోటల్ సర్ఫేస్ ఏరియా 4πr². నెక్స్ట్ నాన్న తర్వాత హెమిస్పియర్, స్పియర్లో హాఫ్ నాన్న. సో ఆ హెమిస్పియర్ వాల్యూమ్ 2/3 πr³ అంటాం. దీనిలో కర్వ్ ఉంది నాన్న, సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 2πr². నెక్స్ట్ నాన్న తర్వాత సిలిండర్, సో సిలిండర్ తీసుకుంటే సో వాల్యూమ్ πr²h, సో ఏరియా హైట్ నాన్న, లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్, లెంత్ ఇంటూ బ్రెడ్త్, ఏరియా అనుకుంటే πr² సర్కిల్ అండ్ హైట్, సో πr²h. నెక్స్ట్ ఇక్కడ కర్వ్ ఉంది కాబట్టి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 2πrh, ఇది బాగా గుర్తుపెట్టుకో, ఇవి ఎక్కువగా సెకండ్ ఇయర్లో వస్తూ ఉంటాయి. నెక్స్ట్ కోన్, కోన్ యొక్క వాల్యూమ్ 1/3 πr²h. సో ఇవి టోటల్ మెన్సురేషన్ మీద ఉండే 14 షేప్స్, 2D అండ్ 3D షేప్స్ సంబంధించిండే ఏరియా, సర్కంఫరెన్స్ యాజ్ వెల్ యాజ్ వాల్యూమ్ సంబంధించిండే నాన్న. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములాస్, ఓకేనా. సో ఒక్కసారి మీరు ఈ 14 అలా రివైజ్ చేసేసే, దాని మీద కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం, వెరీ స్మాల్ క్యూట్ ప్రాబ్లమ్స్ చేద్దాం. జస్ట్ ఒక 2 ప్రాబ్లమ్స్ అంతే, ఎక్కువ మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. జస్ట్ ఒక 2 ప్రాబ్లమ్స్ చేద్దాం. ప్రాబ్లం రాయమ్మా. సో నెక్స్ట్ ప్రాబ్లం రాయనా. వాట్ ఈస్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్? ఇవన్నీ ఎల్కేజీ ప్రాబ్లమ్స్, ఐ కెన్ డూ ఇట్ వెరీ ఈజీలీ. వాట్ ఈస్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్? What is the circumference of a circle if area of the circle is, what is the circumference of a circle if area of the circle is, if area of the circle is pi centimeter square? What is the circumference of a circle? Nana circle yokka circumference cheppu. What is the circumference of a circle? Circumference of a circle you want to calculate, okay. So area of the circle given pi centimeter square, area ante length into breadth kada, కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్ ఇస్ ద యూనిట్, సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్, సెంటీమీటర్ స్క్వేర్. ఎప్పుడైనా సరే నాన్న గుర్తుపెట్టుకో, ఫిజిక్స్లో సెంటీమీటర్ స్క్వేర్ అన్నాడు అంటే అక్కడ స్క్వేర్ సెంటీకి ఉంటుంది, మీటర్కి ఉంటుంది నాన్న. సెంటీమీటర్ స్క్వేర్ అంటే మీనింగ్ సెంటీమీటర్ హోల్ స్క్వేర్ అని అర్థం రా, గుర్తుపెట్టుకో. ఇప్పుడు సపోజ్ సెంటీమీటర్ క్యూబ్ అని రాసామనుకోండి, మీటర్కి మాత్రమే క్యూబ్ అని అర్థం కాదు నాన్న, సెంటీమీటర్ హోల్ క్యూబ్ అని అర్థం. రిమెంబర్ కేర్ఫుల్, యూనిట్స్ రాసేటప్పుడు పవర్ ఉందంటే మొత్తానికి పవర్ తీసుకోవాలి, గుర్తుపెట్టుకో. సరే ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయి. ఐ వాంట్ సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ బట్ ఏరియా ఈస్ గివెన్ పై సెంటీమీటర్ స్క్వేర్. ఆన్సర్ మస్ట్ బీ ఇన్ సిజిఎస్ ఓన్లీ, నో నీడ్ ఆఫ్ ఎనీ ఎస్ఐ. నాకే మీటర్స్లో చెప్పొద్దు, సెంటీమీటర్స్లోనే చెప్పు, ఎందుకంటే సర్కంఫరెన్స్ అంటే లెంత్, అవుటర్ లెంత్. సో సెంటీమీటర్లోనే ఆన్సర్ చెప్పమ్మా, మీరు అది కూడా ఇబ్బంది పడద్దు. జాగ్రత్తగా చూడమ్మా. ఫస్ట్ ఇక్కడ వాడు అడిగిండేది ఏంటి? సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్, రైట్. సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్ ఫార్ములా ఏమి? 2πr, ఓకే. రేడియస్ కనుక్కుంటే ఆన్సర్ అయిపోతుందిగా. జాగ్రత్తగా ఆలోచించే, వాడు ఏం కనుక్కోమన్నాడు, ఫస్ట్ దాని ఫార్ములా రాయి. సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ అవుటర్ లెంత్ ఎంత అంటే 2πr. సో 2πr రాసిన, ఆర్ కనుక్కుంటే ఆన్సర్ అయిపోయి సార్. ఆర్ కనుక్కోవాలంటే హింట్ ఏమి ఇచ్చినాడు? ఏరియా. సో ఇక్కడ చూడన్నా, ఏరియా ఆఫ్ ద సర్కిల్ మామూలుగా ఫార్ములా ఏమి? ఏ ఈజ్ ఈక్వల్స్ టు పై ఆర్ స్క్వేర్, అంతేనా. బట్ కానీ ఇక్కడ ఏరియా వాల్యూ ఎంత ఇచ్చినాడు నాన్న? పై. సో కాబట్టి ఏరియా బదులు పై రాస్తాను రా, పై ఈజ్ ఈక్వల్స్ టు పై ఆర్ స్క్వేర్ నాన్న. సో అప్పుడు పై గెట్ క్యాన్సిల్డ్ అవుట్, ఆర్ స్క్వేర్ వాల్యూ 1, ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు √1 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 1. సో రేడియస్ వాల్యూ 1 రా, ఆర్ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయి, అప్పుడు 2π × 1 అన్న, దెన్ విచ్ గివ్స్
2π యూనిట్స్ సెంటీమీటర్స్. అయిపోయాను సర్కిల్ లాస్. ఎందుకు అంతసేపు? సింపుల్. సో ఏరియా పై ఆర్ స్క్వయర్. సో ఏ అంటే వాడు ఇచ్చినది ఏరియా ఎంత? పై. చూడండి అన్న, ఏరియా ఆఫ్ ద సర్కిల్ పై అన్నాడు. సో ఆ ఏరియా బదులు పై తీసుకుంటా అన్న, ఆర్ బయట తీస్తాను, ఆర్ దీనిలో వేస్తాను, ఆన్సర్ అయిపోయా. సింపుల్. బేసిక్ మ్యాథ్స్ అంతే. ఇంకా నేను కొత్తగా క్రియేట్ చేయలేదు నాన్న. హెడ్డింగ్ ఏదైతే బేసిక్ ఉందో అదే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతానన్న. నెక్స్ట్ ప్రాబ్లం రాయమ్మా. The cylindrical milk bottle, ఇక్కడ పదం చూడు, సిలిండ్రికల్ మిల్క్ బాటిల్ అంటే నీకు ఐడియా రావాల్సిందేది సిలిండర్. సిలిండర్ గురించి డిస్కషన్ ఏమి? వాల్యూమ్ అంటే పై, ఏమి? పై ఆర్ స్క్వయర్ హెచ్. అదే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 2π ఆర్ హెచ్. సరే చూడండి అన్న. సో ద సిలిండ్రికల్ మిల్క్ బాటిల్ ఈజ్ ఆఫ్ రేడియస్ 2 centimeters. The cylindrical milk bottle is of radius 2 centimeters. నాన్న ఒక సిలిండ్రికల్ మిల్క్ బాటిల్ ఉందంట్రా. సో సిలిండ్రికల్ మిల్క్ బాటిల్ వాడిచ్చిండే టర్మ్, వాడిచ్చిండే 3D డయాగ్రామ్. సో ఇక్కడ సిలిండ్రికల్ మిల్క్ బాటిల్, సిలిండ్రికల్ మిల్క్ బాటిల్ యొక్క రేడియస్ ఎంత ఇచ్చాడు అంటే 2 centimeters ఇచ్చాడు నాన్న. సో రేడియస్ ఈజ్ 2 centimeters. తర్వాత నెక్స్ట్ అమ్మ, అండ్ హైట్ 5 centimeters. హైట్ 5 centimeters అమ్మ. రేడియస్ 2 centimeters, హైట్ 5 centimeters. ఫైండ్ ద కెపాసిటీ ఆఫ్ మిల్క్ ఇన్ ద బాటిల్. ఫైండ్ కెపాసిటీ ఆఫ్ మిల్క్ ఇన్ ద గివెన్ బాటిల్. Find capacity of milk in the given bottle. Find capacity of milk in the given bottle. Also find curved surface area. 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 నాకు ఫస్ట్ ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి రా. ఈ డేటాలో నేను ఇవన్నీ అడగను నాన్న. కెపాసిటీ కనుక్కోమన్నాడు. ఏంది కెపాసిటీ అంటే? సూపర్. వాల్యూమ్ కనుక్కోవాలా. కెపాసిటీ అంటే ఎంత ఫిల్ అవుతుంది అంటే వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ బాటిల్ వేర్ ద మిల్క్ ఈస్ టు బి ఫిట్టెడ్ ఇన్ దట్ బాటిల్ అని అర్థం. సో ఇక్కడ నువ్వు వాట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ బాటిల్ వేర్ ద మిల్క్ ఈస్ టు బి ఫిల్డ్. సో నువ్వు తీసుకున్న సిలిండ్రికల్ మిల్క్ బాటిల్లో ఎంత వాల్యూమ్ ఆఫ్ మిల్క్ ఫిట్ అవుతుంది. ఇప్పుడు మామూలుగా మీరు ప్యాకెట్ తీస్తారు కదా, 1 లీటరా 2 లీటర్సా హాఫ్ లీటరా, ఆ లీటర్స్ అనేది వాల్యూమ్ నాన్న, కెపాసిటీ. సో కెపాసిటీ అంటే వాల్యూమ్, రిమెంబర్. సో నువ్వు ఏం కనుక్కోవాలా? సిలిండర్కి వాల్యూమ్ కనుక్కోవాలా, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలా. మీకు ఆల్రెడీ ఫార్ములాస్ తెలుసు, హ్యాపీగా అప్లై చేయి. ఆన్సర్స్ ఏం మార్చొద్దు, ఆల్ ఆర్ ఇన్ CGS. నో నీడ్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యూనిట్స్ ఏం చేంజ్ చేయొద్దు. నా కోసం SIలో మీటర్స్లో పెట్టద్దు, ఆల్ మస్ట్ బి ఇన్ సెంటీమీటర్స్ ఓన్లీ. వాల్యూమ్ ఎంత? 62.8 వాల్యూమ్ కరెక్ట్. నెక్స్ట్ పైలోనే పెట్టమ్మా. సర్ఫేస్ ఏరియా పైలో పెట్టండి, వాల్యూమ్ నంబర్స్లో చెప్పండి. వాల్యూమ్ నంబర్స్లో పెడితే 62.86, దట్ ఈస్ కరెక్ట్. సర్ఫేస్ ఏరియాలో అయితే ఎంత వస్తుంది? పైలో పెట్టేసాయి, ఆన్సర్ పైలోనే పెట్టు. 20π కరెక్ట్, గుడ్. పై రావాలా సర్ఫేస్ ఏరియా, ఓకేనా? సర్ఫేస్ ఏరియా 20π మా. వాల్యూమ్ 62.86 వస్తే కరెక్ట్. సరే చూడండి అన్న, దీన్ని ఎలా సాల్వ్ చేయాలా? ఫస్ట్ రా, సిలిండ్రికల్ మిల్క్ బాటిల్ అన్నాడు నన్ను. ఇక్కడ సిలిండర్ వాల్యూమ్ ప్లాన్ చేయి. సిలిండర్ వాల్యూమ్ ప్లాన్ చేస్తే సిలిండర్ వాల్యూమ్ ఫార్ములా నాన్న పై ఆర్ స్క్వయర్ హెచ్. సింపుల్ ఫార్ములా రా, పై ఆర్ స్క్వయర్ హెచ్. సిలిండర్ వాల్యూమ్ ఫార్ములా చూడు, ఇక్కడ ఎవరు రాసి ఉంటాం సిలిండర్, అదోమా సిలిండర్ వాల్యూమ్ ఫార్ములా పై ఆర్ స్క్వయర్ హెచ్. సింపుల్. సో పై ఆర్ స్క్వయర్ హెచ్ యూస్ చేస్తున్నాం. నో చేంజ్ ఆఫ్ యూనిట్స్, ఐ ఆల్రెడీ టోల్డ్ యూ.
పై అంటే 3.14 రా 22/7 నాన్న ఇంటూ ఆర్ స్క్వేర్ 2 స్క్వేర్ అమ్మ యూనిట్స్ నో చేంజ్ డైరెక్ట్లీ వాల్యూ సబ్స్టిట్యూట్ 5. సో ఇక్కడ 2 స్క్వేర్ 4 4 ఇంటూ 5 20 20 అంటే ఎక్కువ టెన్షన్ పడద్దు 20 అంటే 0 పక్కన పెట్టరా 20లో 2 తీసుకో 3.14 ఇంటూ 2 నానా 6.28 ఇంటూ 10 వేసుకోరా అప్పుడేమవుతుంది పాయింట్స్ అడ్జస్ట్ కదా 62.8 నాన్న వాల్యూమ్ కదా లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ కదా సో సెంటీమీటర్ క్యూబ్ దట్ ఈజ్ యువర్ ఫస్ట్ ఆన్సర్. నెక్స్ట్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఎస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 2πRH కర్వ్ సర్కంఫరెన్స్ 2πRH. బాబు ఇక్కడ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే చూడనా ఈడ్రా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే ఇది సర్కిల్ రా సర్ఫేస్ ఏరియా అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ నాన్న దీని లెంత్ ఈ సర్కిల్ యొక్క లెంత్ 2πr బ్రెడ్త్ హైట్ 2πRH అందుకే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అని చెప్తున్నాం. సరే ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా రాస్తే 2π పైలోనే ఉండాలి రిజల్ట్ అంటున్నాను పై డిస్టర్బ్ చేయను 2π ఇంటూ ఆర్ అంటే 2 నాన్న హెచ్ అంటే 5 రా సో 2 ఇంటూ 2 4 4 5 20 సో 20π బట్ సర్ఫేస్ ఏరియా ఏరియా కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్ దట్ ఈస్ ద యూనిట్ సింపుల్. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చిన్న ప్రాబ్లం నెక్స్ట్ ప్రాబ్లం వెరీ ఈజీ ప్రాబ్లం వెరీ ఈజీ ప్రాబ్లం దట్ 2 స్టెప్స్లో మీరు చేసేస్తారమ్మా. ఫైండ్ ఏరియా ఆఫ్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్లోకి వెళ్ళిపోవాలా మీ బ్రెయిన్ ఫైండ్ ఏరియా ఆఫ్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఫైండ్ ఏరియా ఆఫ్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ whose altitude is given by √3/2 centimeter whose altitude is given by √3/2 centimeter. Find area of equilateral triangle. నన్న మీరు క్యాలిక్యులేట్ చేయాల్సిండేది ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ whose altitude is అన్నాను నాన్న అవును ఆల్టిట్యూడ్ అంటే హైట్ whose altitude is √3/2 centimeter no change of units ma. Find area of equilateral triangle whose altitude is √3/2 centimeters. No. Area of equilateral triangle whose altitude is √3/2 centimeter. Nana altitude means height. Answer √3/4 రావాలి. ఆన్సర్ √3/4 వస్తే కరెక్ట్. మీకు ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అన్నారా ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ఎక్కడుందిరా ఈడుందా బాయా అద్దో ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో వాడు ఏమి ఇచ్చినాడు హైట్ ఇచ్చినాడు ఇది వాడు ఇచ్చిండే హైట్ ఈడిచ్చినాడు హైట్ అదేనా ఇచ్చిండేది కానీ ఇక్కడ నువ్వు ఏరియా వైజ్ తీసుకుంటే ఏముందమ్మా ఇక్కడ ఏ అంటే నథింగ్ బట్ సైడ్ లెంతేగా కరెక్ట్ ఆర్ నాట్ సో వాడు ఏరియా ఇచ్చిన వాడు హైట్ ఇచ్చినాడు సైడ్ లెంత్ ఇవ్వలే సో యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ వాడు ఆల్టిట్యూడ్ ఇచ్చాడు సైడ్ లెంత్ నువ్వు కనుక్కోవాలి అప్పుడు ఆన్సర్ వస్తుంది ట్రై చేయి చూద్దాం ఎలా సార్ నా కష్టంగా ఉంది సార్ నేను చెప్తాగా చూడు ఎలా సాల్వ్ చేయాలా బాబు ఇక్కడ ఫస్ట్ నన్న గివెన్ ఆల్టిట్యూడ్ ఎంత ఇచ్చాడు సార్ అంటే హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు √3/2 రా బట్ యూ వాంట్ టు క్యాలిక్యులేట్ ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఎస్ సార్ సో ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ సార్ ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ బేసిక్ ఫార్ములా ఈజ్ వాట్ సార్ ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ బేసిక్ ఫార్ములా √3/4 a square సార్ హియర్ ఏ ఈజ్ వాట్ సార్ సైడ్ సో మీకు ఇంకొకసారి క్లారిటీగా రాస్తా చూడు విచ్ ఈజ్ ఈక్వల్స్ టు
√3/4 ఇంటూ ఏ అంటే సైడ్, సో సైడ్ స్క్వేర్. ఏ అంటే సైడ్, దట్ సైడ్ స్క్వేర్ ఐఎమ్ రైటింగ్ నౌ. ఇప్పుడు ఇక్కడ ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ తీసుకుంటామా. సో లెట్ us consider this is your equilateral triangle. Now ఈ ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో దిస్ ఈజ్ ద హైట్. సో ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో దిస్ ఈజ్ ద హైట్ నాన్న. అండ్ నౌ ఎనీ సైడ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఆల్ 3 sides సేమ్. సో నువ్వు ఏదన్నా తీసుకో, ఏదన్నా తీసుకో, ఏదన్నా తీసుకో, నీ ఇష్టం. బట్ ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫ్రేమ్ చేస్తానన్న. సో ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ క్రియేట్ చేస్తున్నాను రా. దిస్ ఈజ్ యువర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్ తీసుకుంటానా, ఈ ట్రయాంగిల్ కూడా తీసుకోవచ్చు, డోంట్ వరీ, సిమిలర్ ట్రయాంగిల్స్, టెన్షన్ పడద్దు. ఓకే సార్, ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాం సార్ అంటే ఈ సైడ్ వాల్యూ నాకు కావాలి, దీన్ని నేను క్వశ్చన్ మార్క్ కింద తీసుకుంటా. సరే సార్, ఎలా నాన్న, ఇక్కడ రైట్ యాంగిల్ 90 degrees, ఇక్కడ యాంగిల్ ఉంటుంది, డోంట్ వరీ, దిస్ ఈజ్ ద లాంగెస్ట్ సైడ్ రైట్. సో ఇది ఆపోజిట్ సైడ్, ఇది అడ్జసెంట్ సైడ్, లాంగెస్ట్ సైడ్ కాబట్టి హైపాటెన్యూస్ కావాలి. సో దిస్ ఈజ్ యువర్ హైపాటెన్యూస్. ఎరా ఓకేనా, అందరికి ఇబ్బంది ఏం లేదు కదా. ఇప్పుడు దాన్ని సాల్వ్ చేయాలా, ఎలా, ఎట్లా సాల్వ్ చేస్తారు నెక్స్ట్. ఇప్పుడు ఇది సాల్వ్ చేయాలంటే ఇది ఉంది, నెక్స్ట్ ఇదేమున్నట్లు, ఈ సైడ్ని లెట్ ఏ అనుకోమ్మా, సైడ్ని ఏ అనుకో, లెట్ దిస్ సైడ్ ఈజ్ ఏ. ఓకేనా, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కదా, ఇది కూడా ఏ. ఈ సైడ్ అంతా ఏమవుతుంది ఏ, ఏరా ఓకేనా. నౌ ఇప్పుడు హాఫ్ ఆల్టిట్యూడ్ కట్ అవుతుంది కదా, a/2, ఇక్కడ ఏముంటుంది a/2. ఇప్పుడు ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో హైట్ ఉంది, a/2 ఉంది, ఈ సైడ్ నువ్వు కనుక్కోవాలి. ఇప్పుడు ట్రై చేయి, ఏమొస్తుంది చెప్పు. చూడన్నా, సో ఈ సైడ్ ఏ దట్ యు వాంట్ క్యాలిక్యులేట్, ఈ సైడ్ ఏ, ఇది టోటల్ ఏ. సో హాఫ్ ట్రయాంగిల్ ఐఎమ్ టేకింగ్ అట్, ఇక్కడ a/2, ఇక్కడ a/2. నౌ దీన్ని మాత్రమే ఫోకస్ చేస్తానన్నా. సో దీన్ని మాత్రమే ఫోకస్ చేసి జాగ్రత్తగా రాస్తా చూడరా. ఫస్ట్ ఇక్కడ నేను పైథాగరస్ థీరం అప్లై చేస్తానన్నా. హైపాటెన్యూస్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ సైడ్ స్క్వేర్ రైట్. ఇప్పుడు నాన్న ఇక్కడ ఏవే ఉన్నాయి టర్మ్స్ ఒకసారి చూడన్నా. సో ఇది యాంగిల్ ఇక్కడ తీసుకుంటే దీనికి ఆపోజిట్, ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది, లాంగెస్ట్ సైడ్ కాబట్టి హైపాటెన్యూస్ అవుతుంది, ఇది అడ్జసెంట్ సైడ్ అవుతుంది, అంతేనా. ఇప్పుడు నాకు కావాల్సిండేది హైపాటెన్యూస్, కాబట్టి ఇది అలాగే కంటిన్యూ చేస్తాం. సరే, హైపాటెన్యూస్ అంటే a² ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ స్క్వేర్, ఆపోజిట్ అంటే h² ప్లస్ అడ్జసెంట్ సైడ్ స్క్వేర్ a/2 హోల్ స్క్వేర్. సో a/2 హోల్ స్క్వేర్, వెంటనే స్క్వేర్ రూట్ వేసేసి కన్ఫ్యూజ్ చేసుకోవద్దు, నిదానంగా చేయి, తొందరపడద్దు. సో అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, a² ఈజ్ ఈక్వల్స్ టు h² ప్లస్ a²/4. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నాన్న, నాకు ఏ కదా కావాల్సిండేది, ఏ టర్ములో పక్క పెట్టుకుంటాను రా. a²/4 ఈ పక్క పారేసేరా, ప్లస్ టర్మ్ కాస్త ఈ పక్క పోతే మైనస్, అప్పుడు ఏమవుతుంది a² మైనస్ a²/4 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు h². టేక్ LCM నాన్న. సో 4a² మైనస్ a²/4 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు h². 4a² మైనస్ a² నాన్న 3a². సో 3a²/4 ఈక్వల్స్ టు h². నౌ h సబ్స్టిట్యూట్ హియర్, దెన్ వాట్ టు గెట్. సో అప్పుడు ఏమవుతుంది, సో 3a²/4 ఈక్వల్స్ టు h². h మీన్స్ గివెన్ వాట్, √3/2. సో √3/2 హోల్ స్క్వేర్, h² నానా. సో అప్పుడు ఏమవుతుంది, 3a²/4 ఈక్వల్స్ టు √3 హోల్ స్క్వేర్ అంటే √2 స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి 3/2² 4. నౌ ఇక్కడ 4, ఇక్కడ 4 క్యాన్సిల్, ఇక్కడ 3, ఇక్కడ 3 క్యాన్సిల్, యూ గెట్ 1. a² ఈక్వల్స్ టు 1, a ఈజ్ ఈక్వల్స్ టు √1 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 1. సో a వాల్యూ is 1. సో నౌ సబ్స్టిట్యూట్ హియర్, then what to get.
సో √3/4, a value is 1 square, then which is equals to √3/4. Simple, that's all. Just Pythagoras theorem. అక్కడ చాలామంది డైరెక్ట్ ఫార్ములా అప్లై చేసేసేద్దాం అనుకుంటారు, కానీ ఆల్టిట్యూడ్ సంబంధించి ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఎక్కడ ఫార్ములా లేదు నాన్న. ఓన్లీ మనకు ఉండేది ఫార్ములా బేసింగ్ ఆన్ ఏరియా. ఏం రాసుకోవచ్చు? √3/4 a స్క్వేర్. ఏ అంటే సైడ్ లెంత్ మాత్రమే చెప్తాం. ఈక్వలేటరల్ ట్రయాంగిల్కి 3 సైడ్స్ సేమ్ అని చెప్తాం. ఆల్టిట్యూడ్ గురించి ఎక్కడ మాట్లాడడం. అదే మీరు ఐసోసెలస్ ట్రయాంగిల్ తీసుకోండి, అక్కడ ఆల్టిట్యూడ్ గురించి మాట్లాడతాం. పారలోగ్రామ్ అక్కడ ఆల్టిట్యూడ్ గురించి హెచ్ అనేది డిస్కషన్ ఉంటుంది, లేదా ట్రెపీజియం హెచ్ ఉంటుంది. కానీ ఈక్వలేటరల్లో హైట్ లేదు నాన్న, సైడ్ లెంత్లే మాట్లాడతాం. కానీ ఆ సైడ్ లెంత్ నువ్వు కనుక్కోవాలి హైట్తో, అప్పుడు పైథాగరస్ థీరం యూజ్ అవుతుంది. అందుకే నేను పైథాగరస్ థీరం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుండేది. ఆ పైథాగరస్ థీరం ఇక్కడ యూజ్ చేస్తే ఆన్సర్ ఇలా వస్తుంది, సింపుల్. సో √3/4. ఆన్సర్ అయితే 2 లైన్సే. అది ఇదే, ఈ 2 లైన్సే. ఇదంతా మీరు చేయాలి. ఇది మీ మెన్సురేషన్ అన్న. చాలామంది ఇక్కడ స్క్వేర్ ఆపక పంపించేసి స్క్వేర్ రూట్ వేసేసుకుంటారు. ఆ స్క్వేర్ రూట్లో కన్ఫ్యూజ్ అయిపోతారా, ఆడెగిరిపోయింటారు. స్క్వేర్ రూట్ లోపల స్క్వేర్ ఆపక పాడేసి స్క్వేర్ రూట్ వేసుకుంటారు. అప్పుడు నువ్వు ఆలోచించే √h² + a²/4. ఇంకా రాదు, ఇంకా టెన్షన్. ఎందుకంటే అక్కడ హెచ్ ఉంది, అక్కడ ఏ ఉంది, ఎట్లా పట్టుకొని వస్తావు? అందుకే తొందరపడి ఫస్ట్ స్క్వేర్ రూట్లోకి పోద్దండి. స్క్వేర్ రూట్ చేయడం చాలా టైం కన్జ్యూమింగ్ నాన్న. స్క్వేర్ రూట్ చాలా వరకు రెడ్యూస్ చేసి లాస్ట్ తీసుకొని రండి స్క్వేర్ రూట్ ఎప్పుడు కూడా. సో నువ్వు ఇక్కడ ఏ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఏ స్క్వేర్ ఉంది, ఆలోచించే బోత్ టర్మ్స్. సో ఒక సైడ్ పెట్టేసుకో, నీకు ఇంకాస్త క్లారిటీ వస్తుంది. క్లైమాక్స్లో నువ్వు ఏ స్క్వేర్ తీసుకుని పెద్ద ప్రాబ్లం ఉండదు. సో కాబట్టి తొందరపడి స్క్వేర్ రూట్లోకి వెళ్ళిపోవద్దు. ఫస్ట్ స్క్వేర్లలో ఆలోచన చేయి, తర్వాత స్క్వేర్ రూట్లోకి పో. గుర్తుపెట్టుకోమ్మా. సో ఇది టోటల్ మీ మెన్సురేషన్ మా. నెక్స్ట్ కోఆర్డినేట్ జామెట్రీ.